హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీ అందరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. భారతదేశంలో ఉన్నటువంటి దళితుల అభ్యున్నతి కొరకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డ వర్గాల కొరకు ఉద్యమించినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అంబేద్కర్ అనగానే ఒక సామాజిక వర్గానికి అంటగట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కులమతాలకు అతీతంగా ఈ దేశాన్ని చైతన్యపరచడంలో, విద్యావంతులుగా మార్చడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి పార్టీ ఏదని గత పోటీ పరీక్షలో మనకు రావడం జరిగింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇదే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో నడిపించినటువంటి నాయకురాలు ఎవరన్నాడు? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను హైదరాబాద్లో నడిపించింది జె ఈశ్వరీబాయి. జెట్టి ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకురాలుగా ఉద్యమించడం జరిగింది. ఆమెకున్నటువంటి బిరుదే దళిత రుద్రమ. దళితుల పక్షాన ఉద్యమించి నిండు అసెంబ్లీలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించినటువంటి మంత్రిని నిండు సభలో చెప్పుతో సమాధానం చెప్పినటువంటి ఉద్యమకారిణి జె ఈశ్వరీబాయి, జెట్టి ఈశ్వరీబాయి. ఇదే అంబేద్కర్ స్ఫూర్తితో మన గత పోటీ పరీక్షలు అడిగిండు, హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని పేర్కొంటున్నాను? బిఎస్ వెంకట్రావుని హైదరాబాద్ అంబేద్కర్గా పేర్కొనడం జరుగుతుంది. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని బిఎస్ వెంకట్రావు హైదరాబాద్లో ఉన్నటువంటి అణగారిన వర్గాలన్నింటినీ ఏకం చేసి హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించింది. గత పోటీ పరీక్షలో మనకేమడిగిందంటే, హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ను స్థాపించింది ఎవరన్నాడు? బిఎస్ వెంకట్రావు. ఇదే బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరినీ ఏకం చేసి అంబేద్కర్ యూత్ లీగ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. సో ఈ అంబేద్కర్ యూత్ లీగ్ అనే సంస్థను స్థాపించింది కూడా బిఎస్ వెంకట్రావు. అంతేకాకుండా ఇదే హైదరాబాద్లో దళితుల కొరకు ఉద్యమించినటువంటి బిఎస్ వెంకట్రావు ఆది హిందూ అనే గ్రంథాలయాన్ని కూడా స్థాపించడం జరిగింది. గత పోటీ పరీక్షలో మనకు అడిగాను, ఆది హిందూ లైబ్రరీని స్థాపించింది ఎవరన్నాడు? హైదరాబాద్ అంబేద్కర్గా పిలువబడే బిఎస్ వెంకట్రావు ఆది హిందూ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. ఇదే అంబేద్కర్ స్ఫూర్తిగా దేశంలో దళితుల కొరకు అంబేద్కర్ ఉద్యమిస్తుంటే, ఇదే అంబేద్కర్ స్ఫూర్తిగా అరిగే రామస్వామి లాంటి వాళ్ళు మాలలు వేరు కాదు, మాదిగలు వేరు కాదు, మాదిగ అందరూ ఒక్కటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కుల వ్యవస్థ పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సంస్థానంలో అరిగే రామస్వామి మాదిగలకు మధ్య వివాహాలు జరిపించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అరిగే రామస్వామి. గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి సంస్థ అరిగే రామస్వామి స్థాపించిన సంస్థ ఏదన్నాడు? సునీత బాల సమాజం. సునీత బాల సమాజం అనే సంస్థను స్థాపించి ఆది హిందూ జాతీయోన్నత మహాసభను స్థాపించింది అరిగే రామస్వామి. అంతేకాకుండా అంబేద్కర్ కంటే ముందే హైదరాబాద్ సంస్థానంలో దళితుల అభ్యున్నత కొరకు ఉద్యమించినటువంటి గొప్ప వ్యక్తి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ స్థాపించినటువంటి మాదరి బాగయ్య. అతన్నే మనం భాగ్యారెడ్డి వర్మ అంటున్నాం. ఆది హిందూ ఉద్యమ పితామహుడు భాగ్యారెడ్డి వర్మ. ఇక్కడున్నటువంటి దళితులను చైతన్యపరచడం కోసం అనేక సంస్థలను స్థాపించి స్వస్తిక్ దళ్ వాలంటీర్స్ అనే సంస్థను స్థాపించింది భాగ్యారెడ్డి వర్మ. భాగ్యనగర్ అనే పత్రికను స్థాపించింది
భాగ్యరెడ్డి వర్మ ఇళ్లలో పనిచేసే వాళ్ళ కోసం, వాళ్ళ హక్కుల కోసం విశ్వ గృహ పరిచారిక సమ్మేళనాన్ని స్థాపించింది భాగ్యరెడ్డి వర్మ. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ను స్థాపించింది భాగ్యరెడ్డి వర్మ. ఇక్కడున్నటువంటి దళితులను, చాలామంది అంటరాని వాళ్ళని, ఇక్కడున్నటువంటి దళితులను రకరకాల పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. ఇక్కడున్నటువంటి దళితులను అంటరాని వాళ్ళుగా, పంచములుగా పేర్కొంటుంటే భాగ్యారెడ్డి వర్మ దళితులను అంటరాని వాళ్ళు అనొద్దు, పంచములు అనొద్దని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆనాడు 7వ నిజాంని ఒప్పించి జనాభా లెక్కల్లో అంటరాని వాళ్ళు అనే పదాన్ని తొలగించి మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలో ఆది హిందువులుగా మార్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త భాగ్యారెడ్డి వర్మ. అదేవిధంగా మద్రాస్ ప్రభుత్వాన్ని ఒప్పించి పంచములు అనే పదాన్ని తొలగించి అక్కడున్నటువంటి మద్రాసీలను ఆది ద్రవిడులుగా, ఆంధ్రాలో ఉన్న వాళ్ళను ఆది ఆంధ్రులుగా నామకరణం చేసి వాళ్ళను కూడా పంచములుగా తొలగించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త భాగ్యారెడ్డి వర్మ. ఇదే భాగ్యారెడ్డి వర్మ దళితుల అభ్యున్నతి కొరకు మొట్టమొదటిసారిగా పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇదే పాఠశాలలకు సహకరించినటువంటి గొప్ప వ్యక్తి. హైదరాబాద్ రాష్ట్రంలో తొలి పట్టభద్రుడు, వాజ్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్, రాయ బాల ముకుంద్. ఈ రాయ బాల ముకుంద్ హైదరాబాద్ హైకోర్టు న్యాయవాదిగా, హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి రాయ బాల ముకుంద్ భాగ్యారెడ్డి వర్మతో స్ఫూర్తి పొంది ఇక్కడున్నటువంటి దళితుల అభ్యున్నతి కొరకు మొట్టమొదటిసారిగా విద్యను అందించడానికి ది దక్కన్ సోషల్ ఇక్కడున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం విద్యను అందించడం కోసం ఉద్యమించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త రాయ బాల ముకుంద్. మన గత పోటీ పరీక్షలు ఏమడిగిండు? ఇక్కడున్నటువంటి రాయ బాల ముకుంద్ స్థాపించినటువంటి సంస్థ ఏది అని చెప్పేసి అడిగిండు. ది దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్ అనే సంస్థను స్థాపించింది ఎవరండి? భాగ్యారెడ్డి వర్మ స్ఫూర్తితో ప్రభావితమైనటువంటి మొట్టమొదటి హైదరాబాద్ తొలి పట్టభద్రుడు రాయ బాల ముకుంద్ ది దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్ అనే సంస్థను స్థాపించి ఇక్కడున్నటువంటి దళితుల, ఇక్కడున్నటువంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డ వర్గాల కొరకు ఉద్యమించినటువంటి ఖత్రీ సామాజిక వర్గానికి చెందినటువంటి గొప్ప సంఘ సంస్కర్త రాయ బాల ముకుంద్ తన వీలునామాలో రాసుకోవడం జరిగింది. నా దహన సంస్కారాలను ఆది హిందువులే జరపాలని పేర్కొన్నటువంటి వ్యక్తి ఇక్కడున్నటువంటి రాయ బాల ముకుంద్. అంతేకాకుండా ఇక్కడున్నటువంటి అనేక మంది సంఘ సంస్కర్తలు, భాగ్యారెడ్డి వర్మ కావచ్చు, బిఎస్ వెంకట్రావు కావచ్చు, అరిగే రామస్వామి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి మల్లేపల్లి లక్ష్మయ్య, గంటా చక్రపాణి, గద్దర్, ఇలాంటి అనేక మంది అంబేద్కర్ స్ఫూర్తితో ఈ తెలంగాణ సమాజంలో అనేక రకాలైనటువంటి చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. గద్దర్ తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడున్నటువంటి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉద్యమించినటువంటి గొప్ప వ్యక్తి, ప్రజాయుద్ధ నౌక గుమ్మడి విఠలరావు గద్దర్. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన యాప్లో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం ఇవన్నీ కలిపి 4 నెలల వ్యవధితో కేవలం 222 రూపాయలకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. మన లక్ష్యానికి కేవలం 110 రోజులు మాత్రమే మిగిలింది. ఆగస్టు 7వ తారీఖు నాడు మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. కాబట్టి ప్లీజ్ గెట్ రెడీ, డోంట్ వేస్ట్ యువర్ టైం. అవకాశం మళ్ళీ రాదు. త్వరలో గ్రూప్ 1 జరగబోతుంది, గ్రూప్ 2 జరగబోతుంది, గ్రూప్ 3 ఎగ్జామ్ జరగబోతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ని గట్టిగా చేయండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఎవరైతే ఇప్పటివరకు 65,000 మంది నా యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఐ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.